హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న నేతి బీరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ఇలాగే మీరు కూడా చేశారంటే ఇప్పటి వరకు తినని వాళ్ళు కూడా అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ నేతి బీరకాయలు తీసుకున్నానండి. ముందు వీటిని చిన్న ముక్క కట్ చేసి చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేదుగా ఉంటే మీరు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసి పచ్చడి చేసినా టేస్ట్ సరిగ్గా రాదండి. కాబట్టి కట్ చేసే ముందు కంపల్సరీ ఇలా బీరకాయని చెక్ చేసుకోవాలి. చేదుగా లేకపోతే వీటిని నీట్గా పొట్టు తీసేసి కడిగి తీసుకోవాలి. పచ్చడి కోసం కాబట్టి ఈ బీరకాయ ముక్కల్ని నేను ఈ సైజ్ అంటే 1 ఇంచ్ సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని రెడీగా పెట్టుకున్న తర్వాత పచ్చడి కోసం 6 నుండి 7 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఈ రెండిటిని కలిపి ఇప్పుడు రోటి పచ్చడిని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 స్పూన్ సాయమినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకు, 5 ఎండుమిర్చి కూడా వేసి ఇవేమీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువ తినేటట్లయితే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి ఏదో ఒకటి కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఇవి దాదాపు ఫ్రై అయిన తర్వాత 10 వెల్లుల్లి గుడ్లు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కడిగి పోపులో వేయాలి. ఈ వేడికే చింతపండు మెత్తబడి బాగా నలుగుతుంది. ఇక ఈ పోపుని బాగా చల్లారనివ్వాలి. నేను ఈ పోపు మొత్తం ఇలా మిక్సర్ జార్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇది కాస్త చల్లారేలోపు ఇదే కడాయిలో ఇలా లైట్గా ఆయిల్ ఉన్నా పర్లేదు, లేదంటే మీరు టిష్యూ నాప్కిన్తో తుడుచుకున్నా పర్లేదు. ఇప్పుడు 2 స్పూన్లు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ నువ్వులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నువ్వులు ఇష్టపడని వాళ్ళు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీ టేస్ట్కి ఎలా నచ్చితే అలా వేసుకోండి. నువ్వులు ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వీటిని కూడా ఈ పోపు ఉన్న మిక్సర్ జార్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ మీద ఇదే కడాయి పెట్టి 1/2 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. రెగ్యులర్ బీరకాయ కన్నా ఈ నేతి బీరకాయ చాలా ఫాస్ట్గా మగ్గుతుంది. కాబట్టి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ముక్కలన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 5 మినిట్స్కి చూడండి ఈ ముక్కల నుండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్తో ఇలాగే మగ్గిస్తే బీరకాయ మరీ దగ్గరగా అయిపోతుంది. కానీ ఇలాగే గ్రైండ్ చేయకుండా ముందు ఈ వాటర్ని స్పూన్తో కానీ గరిటెతో కానీ తీయగలిగినంత వరకు తీసి పక్కన పెట్టండి. ఆ వాటర్ని మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ ఎక్సెస్ వాటర్ తీసిన తర్వాత బీరకాయ ముక్కలు చూశారు కదా, చాలా సాఫ్ట్గా ఉడికాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారనివ్వాలి. ఈలోపు చల్లారిన పోపులో బీరకాయ వాటర్ని 3 లేదా 4 స్పూన్లుగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు మొత్తం బాగా నలిగేంత వరకు బీరకాయ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికించిన బీరకాయ ముక్కలు కూడా వేసి 1 స్పూన్తోనే ఇదంతా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇక వాటర్ వేయకుండా 2 సెకండ్స్కి ఓసారి ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 3 నుండి 4 సార్లు గ్రైండ్ చేశారంటే పచ్చడి చక్కగా నలుగుతుంది. కావాలంటే ఈ పచ్చడిని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ పచ్చడి మరింత రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర వేసి 2 to 3 మినిట్స్ వీటిని ఫ్రై చేయాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసి మాడకుండా ఫ్రై చేయాలి. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి ఈ పోపుతో కలిసేలాగా బాగా కలపండి.
పచ్చడి వేసిన వెంటనే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే పచ్చడి అడుగంటుతుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ కొత్తిమీరని కావాలంటే మీరు పోపు గ్రైండ్ చేస్తున్నప్పుడే వేసుకోవచ్చు, కానీ ఈ పచ్చడికి మాత్రం ఇలా కొత్తిమీర కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పచ్చడి నుండి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నువ్వులు వేయడం వల్ల పచ్చడి స్మెల్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఈ బీరకాయని ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ నేతి బీరకాయలో క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా వాటర్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన అరుగుదల శక్తి పెరుగుతుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఇష్టంగా తినేలా, నోటికి రుచిగా ఉంటే పిల్లలు కూడా తింటారు, అవునా? అందుకే ఇలా సింపుల్గా రోటి పచ్చడి చేశారంటే ఇది 1 వీక్ వరకు ఇంతే ఫ్రెష్గా ఉంటుంది, కాబట్టి ఎలా అయినా తినచ్చు. 1 ఇయర్ పిల్లలకి సైతం చక్కగా నెయ్యి వేసి పెట్టేయచ్చు. పిల్లలకి ఎంతో బలం కూడా. ఈ నేతి బీరకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియో కింద కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. మన ఛానల్లో రాబోయే నెక్స్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలంటే ఇప్పటికీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.